అక్రమ కంపెనీలు పుట్టించి మనీ లాండరింగ్ చేసి వేల కోట్లు దోచుకున్న జగన్ పార్టీ పేరులోనూ ఎన్నో మోసాలు చేశాడు. ముందుగా శివకుమార్ అనే వ్యక్తి ఈ పార్టీ రిజిస్టర్ చేసుకున్నాడు. జగన్ ఆయన్ను బ్రతిమిలాడి ఆ పేరును తీసుకున్నాడు. అందుకు ప్రతిఫలంగా శివకుమార్ కు జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సో జగన్ పార్టీ పేరునే మోసంతో చేజిక్కించుకున్నాడు. ఇక వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని జనం అనుకుంటుంటే అది కాస్త యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని తేలింది. అయితే ఇప్పుడు ఈ విషయాలు ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఆర్ అంటే రైతు కూడా కాదు అని ఇప్పుడు తెలుస్తోంది. ఆర్ అంటే రప్ప రప్ప అని కొత్తగా జనం చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందే తన సిద్ధం సభల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ల బొమ్మలు ఏర్పాటు చేసి ఆ బొమ్మలను కసిదీరా తన్నండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చిన క్రిమినల్ మైండ్ జగన్ది. జగన్ క్రిమినల్ మైండ్ ని గమనించే జనం 151 నుండి 11 సీట్లకు దించి బుద్ధి చెప్పారు. అయినా జగన్ కి బుద్ధి రాలేదు. ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ల బొమ్మలను తన్నించిన జగన్ ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే ఏకంగా రప్ప రప్ప నరుకుతాం అంటున్నారు. జగన్ పెళ్లికి వెళ్లినా చావుకి పోయినా ఆఖరికి తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రప్పా రప్పా ఫ్లెక్సీలు ఇప్పుడు తప్పనిసరైపోయాయి. ఈ రప్పా రప్పా నరుకుతాం అనే స్లోగన్స్ ని జనం అసహించుకుంటున్నారని, జగన్ ఇలాగే కొనసాగితే ఆ 11 కూడా వచ్చే ఎన్నికల్లో సగానికి తగ్గుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.